నమస్కారం. కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. ఖాళీ కుర్చీ. పిచ్చోడు. అతన్ని కొందరు పిచ్చి మహారాజు అంటారు, మరికొందరు పిచ్చిదేవుడు అంటారు. అతను ఎవ్వరితోని ఏమీ అనడు. విలాసంగా నవ్వుకుంటూ వీధి వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. చిరిగిపోయిన చొక్కా మోకాళ్ళ కిందకి వేలాడుతుంటే ఓ కందిపుల్లకి పురికొస చర్నాకోల్లా కట్టి ఆ చర్నాకోల గాలిలో జడిపించుకుంటూ నడిచి వెళ్తాడు. పిల్లలు కనిపిస్తే పక్కపక్క నవ్వుతాడు. గాలిగోపురంలోని పావురాళ్ళు రెక్కలు టపటపలాడించుకుంటూ ఒక్కమ్ముడిగా ఆకాశంలోకి ఎగిరితే తను చప్పట్లు కొట్టి పొర్లి పొర్లి నవ్వుతాడు. అతనిది ఏ ఊరో తెలీదు, పేరేమిటో అంతకంటే తెలీదు. పిచ్చోడు లేచి వెళ్ళిపోయాడు. మరుక్షణంలో సుడిగాలి రేగింది. దుమ్ము దూగర ఉవ్వెత్తున లేచి వచ్చి పునుగుల నిండా బగోనీల్లో నూనె నిండా పడి ఇంత దుమ్ము శేషమ్మ కళల్లో కొట్టి మరీ వెళ్ళింది. ఆ తర్వాత పిచ్చోడు సుబ్బయ్య మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి చేయి జాపాడు. సుబ్బయ్య ఏ కళ్ళన్నాడో పూస మిఠాయి ముక్కుతుంచి పిచ్చోడు చేతిలో వేశాడు. గంట తిరిగిందో లేదో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భజన సమాజాలు బళ్ళు కట్టుకుని దిగాయి. కొట్లో ఉన్న మిఠాయి అంతా అమ్మకమైపోయింది. అంత లాభం ఈ మధ్యకాలంలో సుబ్బయ్య కళ్ళ చూడలేదు. ఊరందరికీ తెలిసిపోయింది పిచ్చోడు చెయ్యి గొప్పది, అతడు అడుగు పెడితే చాలు శుభం అని. ఆ రోజు నుంచి పిచ్చోడు చక్రవర్తి. ఏది కావాలన్నా ఎగిరి గంతేసిస్తారు. కానీ అతను అందరి దగ్గర తీసుకోడు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. జోదగాళ్ళు అతని చెయ్యి తాకి పేకాటకి వెళ్లాలని ఆత్రపడ్డారు. కానీ అతను అందరినీ అంటుకొనివ్వడే. పెళ్లి జరిగినా, పేరంటం జరిగినా, సభ జరిగినా, సమావేశం జరిగినా అందరూ పిచ్చోడు కోసం ఎదురు చూస్తారు. అతను వచ్చి 4 మూలలా తిరిగి ఏ పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోతే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఓసారి సీతారామయ్య గారింట్లో పెళ్ళి. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి మేళతాళాలతో ఘనంగా ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి పిచ్చోడు కోసం వెతుకుతున్నారు. ఎక్కడా కనిపించలేదు. మనుషుల్ని పంపించారు, దొరకలేదు. అతను వచ్చి పెళ్లి పందిట్లో నడిచి వెళ్ళలేదే అని అందరి గుండెల్లో భయం. ముహూర్తం మరో గంట ఉందనగా ఆకాశం ఉరిమింది. మబ్బులు పెళపెళలాడే. కుండపోతగా జోరున వర్షం. పిచ్చోడు రాలేదు. వర్షం ఆగలేదు. పెద్దలంతా ఈ పెళ్లి జరుగుతుందా అని భయపడి కాళ్ళు చేతులు ఆడక బెంబేలు పడుతున్నారు. అలాంటి సమయంలో వర్షంలో తడిసి సణుక్కుంటూ పందిట్లోకి వచ్చే పడ్డాడు పిచ్చోడు. హమ్మయ్య అనుకున్నారు అందరూ. కుర్చీ వేసి కూర్చోబెట్టారు. నీళ్లు కారుతున్న జుట్టు తుడుచుకోడు, పొడి బట్టలిస్తే వేసుకోడు. తోరణాల్ని, బాజా భజంత్రిని చూసి నవ్వుతాడు. అలా అతను నవ్వుతుంటే గొప్ప ధైర్యంగా ఉంది అందరికీ. పాలు ఫలహారాలు ఇస్తే వద్దన్నాడు. వర్షం తగ్గుముఖం పట్టింది. పందిరంతా తిరిగాడు. కాసేపు డోలు వాయించి పెద్దగా నవ్వాడు. పెళ్లి కూతుర్ని చూపించమన్నాడు. సిగ్గుపడుతూ నుంచున్న పెళ్లికూతుర్ని చూసి మళ్ళీ నవ్వాడు. పెళ్లికూతురి చేతి నుంచి తాంబూలం తీసుకుని నములుతూ చర్నాకోలు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే. వాన తగ్గి పెళ్ళుని ఎండ వచ్చి పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఓసారి దొరగారు కోటలో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సరాసరి కోటలోకి వెళ్ళి దొరగారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు పిచ్చోడు. ఏం ఠీవీగా కూర్చున్నాడు. జమీందారు గారిని మించిన దర్జాతో కూర్చున్నాడు. ఏమన్నా కావాలా అని దొరగారు అడిగితే ఏం అక్కర్లేదని చెయ్యి ఊపాడు. కొంతసేపటికి దొరగారికి తాంబూలం తీసుకొచ్చారు. హుందాగా వేలు చూపించాడు తనకు కావాలని. రాచ టీవీతో తాంబూలం నములుతూ చర్నాకోలు ఊపుకుంటూ లేచి వచ్చేశాడు. అలా దొరలకి దొరగా చలామణి అయ్యే పిచ్చోడు తిరిగి తిరిగి ఎంత రాత్రైనా గాలిగోపురంలోకి వచ్చి పడుకునేవాడు. ఒక రాత్రి వేళ హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది పిచ్చోడికి. చెంగును లేచాడు. గుండె చిల్లులు పడేటట్టు ఏడుస్తోంది సుబ్బమ్మ. ఒక్కగానొక కూతురు, పెళ్లికెదిన కూతురు జబ్బున పడింది. అందరూ ఆశలు వదులుకున్నారు. తల్లి ఆపుకోలేక గొల్లుమంటుంటే చీకటి చెదిరిపోతోంది. పిచ్చోడు చర్నాకోలు తీసుకుని పరుగు పరుగున సుబ్బమ్మ ఇంటికొచ్చాడు. సుబ్బమ్మ పిచ్చోడిని చూసి, నా అయ్య వచ్చావా, నా దేవుడు వచ్చావా, నీ చేత్తో నా బిడ్డని తాకయ్యా, నా బిడ్డని బతికించయ్యా అని పిచ్చోడు కాళ్ళు పట్టుకుంది. పిచ్చోడు మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిచ్చోడు ఆ రోజు ఏడ్చాడు. కన్నీళ్లు ధారలు ధారలుగా పిల్ల మీద పడ్డాయి.
నుదురు నిమిరాడు, ఒళ్ళు నిమిరాడు. ఏడ్చి ఏడ్చి చర్నాకోలు అక్కడే వదిలేసి గోపురంలోకి వచ్చి పడుకున్నాడు. అందరూ ఆశలు వదులుకున్న సుబ్బమ్మ కూతురు కళ్ళు విప్పి చూసింది. మర్నాడు ఊరంతా వనసమారాధన ఏర్పాటు చేసుకున్నారు. సామాన్లన్నీ సర్ది తోపులోకి వెళ్ళాలి. పిచ్చోడు కనిపించలేదు. అతను ఎదురొచ్చి కనిపిస్తే తప్ప బయలుదేరడానికి వీల్లేదాయే. మనుషుల్ని పంపించారు వెతకమని. ఎక్కడా కనిపించలేదు. ఎవరో గాలిగోపురంలోంచి పెద్దగా కేకేశారు, పిచ్చోడు చచ్చిపోయాడని. ఊరంతా గొల్లుమంది. ఆడవాళ్లు పిల్లలతో సహా గోపురం దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. బోరు బోరుని ఏడ్చారు. ఊరంతా కన్నీళ్లు. పిల్లలు ఏడ్చారు, పావురాళ్ళు ఏడ్చాయి. పెద్దలంతా చేరి పిచ్చోడికి అంతిమయాత్ర ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల వారు దేవుడి వాహనాన్ని మోసినట్టు మోశారు. కృష్ణ ఒడ్డున పిచ్చోడిని బూడిద చేశారు. వనసమారాధనకు తెచ్చుకున్న సంబారాలతో కృష్ణ ఒడ్డున వంట చేసి బీదలకు అన్నదానాలు చేశారు. ముందు వినాయకుణ్ణి ప్రార్థించినట్టు ఏ పని తలపెట్టినా పిచ్చోడి సమాధికి మొక్కి ఆ తర్వాత వెళ్తారు ఊరి జనం. పెళ్ళైనా, పేరంటమైనా, సభైనా, సమావేశమైన పందిట్లో ఓ ఖాళీ కుర్చీ వేసి అక్కడ తాంబూలం పెడతారు. అది పిచ్చోడి కుర్చీ. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.